నుండి ఇండోనేషియాకి బ్రహ్మోస్ అనగానే చైనాలో ఒక అలజడి మొదలైనట్టుగా తెలుస్తోంది. అసలు దీనికి కారణాలు ఏంటి సార్? ఎస్ అండి. ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటన. రీసెంట్ గా ఒక వారం క్రితమే జపనీస్ ప్రైమ్ మినిస్టర్ తనాయ్ తకాచి భారతదేశాన్ని విజిట్ చేయడం, ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు కూడా గత సంవత్సరం ఇక్కడ రావడం, వియత్నాం ప్రెసిడెంట్ ఇక్కడికి రావడం, మలేషియా భారత ప్రధాని వెళ్ళడం. అంటే ఏంటి, చైనా చుట్టూ ఉన్న దేశాల ప్రధానులు ఇక్కడికి రావడం కానీ, అధ్యక్షులు భారత ప్రధాని అక్కడికి వెళ్ళడం కానీ, ఇది గత 2 సంవత్సరాలుగా చూస్తే చాలా విస్తృతంగా జరుగుతున్న పర్యటనలు అనమాట. ఎందుకంటే ఇటు చైనా మనకి ఎగినెస్ట్ గా స్ట్రింజ్ ఆఫ్ పెరల్స్ అనేది పెట్టింది. ఈ స్ట్రింజ్ ఆఫ్ పెరల్స్ లో భాగంగా భారత్ లోని నేపాల్ లుంబిని ప్రాజెక్టు నుండి, ఈ తర్వాత ఇటు చూస్తే క్విట్టే పోర్ట్ అంటూ ఇటు మయన్మార్ లో, చిట్టగాంగు మోంగలా పోర్ట్ అంటూ బంగ్లాదేశ్ లో, అంబొంటోటా పోర్ట్ అంటూ శ్రీలంకలో, గ్వడార్ అంటూ పాకిస్తాన్, జిబౌటి ఆఫ్రికన్ హార్న్ దగ్గర, ఈ మాల్దీవులు, ఇలా 17 నేవల్ షిప్ల్ని ఆర్మీ స్థావరాలను డెవలప్ చేసి ఇండియా చుట్టూరు కంటైన్ చేసేసింది, ఇండియా చుట్టూరు మోహరించేసింది. కాబట్టి ఇండియాతో యుద్ధం చేయడానికి సర్వసన్నద్ధంగా చైనా ఉంది. మరి ఇండియా దీనికి ఎగ్నెస్ట్ గా చేసేదే డైమండ్ నెక్లెస్ ప్రాజెక్ట్. ఈ డైమండ్ నెక్లెస్ ప్రాజెక్ట్ అంటే చైనా చుట్టూరు కూడా మనం మోహరింపులు చేస్తున్నాం. ఇందులో బ్రహ్మాస్త్రమైన బ్రహ్మోస్ మిసైలే అత్యంత పవర్ఫుల్. అందుకనే భారతదేశం దగ్గరకు వచ్చి భారతదేశ అడ్డ అంటే సెక్యూరిటీ బ్యాక్ యార్డ్ లో ఉన్న నేపాల్, భూటాను, తర్వాత ఇటు బంగ్లాదేశ్, మయన్మారు, శ్రీలంక, పాకిస్తాన్ లో అది చైనా పాగా వేసేసింది. కాబట్టి ఇండియా ఏం చేస్తుంది, చైనా చుట్టూరు ఉన్న దేశాల్లో మనం పాగా, దానికి అస్త్రమే బ్రహ్మోస్ మిసైల్. దీనిలో భాగంగా ఇండోనేషియాకి బ్రహ్మోస్ మిసైల్స్ అప్లై చేయడం, మలేషియా కూడా బ్రహ్మోస్ మిసైల్స్ వైపు చూస్తుంది, వియత్నాంకి బ్రహ్మోస్ మిసైల్ ఆల్రెడీ కాంట్రాక్ట్ అయిపోవడం జరిగింది. ఫిలిప్పైన్స్ అయితే డీల్ $300 మిలియన్ డీల్ అయిపోవడం, ఫిలిప్పైన్స్ చైనా ఎగ్నెస్ట్ గా అది మోహరింగ్ చేయడం కూడా జరిగింది, వందలాది బ్రహ్మోస్ మిసైల్. ఇప్పుడు సౌత్ కొరియా కూడా అడుగుతుంది, జపాన్ కూడా అడుగుతుంది. సో రష్యా దగ్గర ఆల్రెడీ మన బ్రహ్మోస్ మిసైల్స్ ఉంటాయి. ఎందుకంటే రష్యా, ఇండియా కలిపే బ్రహ్మోస్ మిసైల్ తయారు చేసాం. ఇప్పుడు రష్యా కూడా ఈ బ్రహ్మోస్ మిసైల్ పట్టుకెళ్లే దశలో ఉంది. ఇప్పుడు భారతదేశం తన 4000 కిలోమీటర్ల పరిధిలో బ్రహ్మోస్ మిసైల్ మోహరించాం. అంటే ఏంటి, చైనా చుట్టూ బ్రహ్మోస్ వలయం. చూడండి, ఈ బ్రహ్మోస్ మిసైల్ ని చైనా ఆపలేదు. చైనా దీన్ని ఆపడానికి ఏ మాత్రం కుదరదు. ఎందుకంటే ఇది టెరిటరీ హగ్గింగ్ మిసైల్ అంటారు. అంటే భూమి మీద కొన్ని మీటర్ల ఎత్తులో వెళ్తుంది. కాబట్టి ఇది రాడార్లకి చిక్కదు. తర్వాత 3 మ్యాక్స్ స్పీడ్ తోటి వెళ్తుంది. కొత్తగా వచ్చేది 5 మ్యాక్స్ స్పీడ్ తో దాకా వెళుతుంది, 800 కిలోమీటర్లో బ్రహ్మోస్ 2. ఇప్పుడు బ్రహ్మోస్ 1 చూస్తే 290 కిలోమీటర్లు. అంటే ఇది నేవీ, ఎయిర్ ఫోర్స్, ల్యాండ్ 3 వెర్షన్స్ లో ఉంటది. కాబట్టి దీన్ని అడ్డుకోవడం చైనాకి అసంభవం అనమాట, ఈ ఒక్క అస్త్రం. కాబట్టి వీటిని చైనా శత్రువులు, మనం కూడా చైనాకి ఎగ్నెస్ట్ గా మోహరిస్తున్నాం. ఇది అత్యంత దుర్భేద్యమైన మిసైల్. దీంతో చైనా ఓటమి కూడా ఖాయం ప్రస్తుత పరిస్థితుల్లో. దీనికి కౌంటర్ కూడా చైనా ఇంతవరకు తయారు చేయలేకపోయింది. కౌంటర్ తయారు చేయడం కూడా కష్టం. ఎందుకంటే కౌంటర్ తయారు చేయాలంటే రాడార్ గుర్తించాలి. రాడార్ గుర్తించే పరిస్థితి ఈ మిసైల్కి లేదు. ఈ లోపల ఇంకా దీన్ని అత్యున్నతంగా తయారు చేస్తున్నాం. ఈవెన్ బ్రహ్మోస్ బ్లాక్ 2 కూడా వచ్చేస్తుంది. హైపర్సోనిక్ అనేది కేటగిరీ కూడా బ్రహ్మోస్ లో వచ్చేస్తుంది. కాబట్టి ఇండియా చైనాకి ఎగ్నెస్ట్ గా ఈ మిసైల్స్ చుట్టూరు మనం మోహరించేస్తున్నాం. దీంతో పాటు ఇండోనేషియాలో సబాంగ్ పోర్టుని మలక్కా, చైనా డైలమా దగ్గర, మలక్కా డైలమా దగ్గర మోహరిస్తున్నాం. కాబట్టి ఇండియన్ ఓషన్ లోకి ఎంటర్ అవ్వాలి కదా చైనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ ఓషన్ లోకి ఎంటర్ అయ్యే మలక్కా స్ట్రైట్ దగ్గర మనం పోర్టుని డెవలప్ చేస్తున్నాం. ఒకటి సబాంగ్ పోర్టు ఇండోనేషియాతో కలిపి, 2 మన నికోబార్ ప్రాజెక్టు, తర్వాత మలేషియా, ఇండోనేషియాతో కలిపి సంయుక్తంగా అమెరికాతో కలిపి మలక్కా స్ట్రైట్ లో పెట్రోలింగ్. కాబట్టి చైనాని అక్కడ పీకనొక్కే ఏర్పాటు చేస్తాం. తర్వాత ఇక్కడ సీచెల్స్ అని ఇక్కడ ఇండోనేషియా, ఇండియన్ ఓషన్ లో పూర్తిగా నేవీని అధునాతనం చేసేస్తున్నాం. యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ఏంటి, యాంటీ షిప్ మిసైల్స్ ఏంటి, న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఈ విధంగా. కాబట్టి స్ట్రింజ్ ఆఫ్ పెరల్స్ అనే చైనాకి పూర్తి కౌంటర్ గా ఇండియా డైమండ్ నెక్లెస్ ప్రాజెక్ట్ అమలు పరిచింది. ఇందులో అధునాతనమైన అస్త్రమే బ్రహ్మోస్. అదే ఇప్పుడు చైనా ఆందోళన. మరి చైనా వచ్చి భారత చుట్టూ ఉన్న దేశాలతో సంబంధాలు పెట్టుకుని మనల్ని కౌంటర్ చేసినప్పుడు ఇండియా ఎందుకు పసిఫిక్ ఓషన్ లోకి ఎంటర్ అవ్వకూడదు? దిస్ ఈజ్ వాట్ ది ఛాలెంజ్ అనమాట. అంటే భారతదేశాన్ని ఎప్పుడు కూడా నోరు పారేసుకోదు. నోరు పారేసుకోకుండానే చైనాకి పూర్తిగా కౌంటర్ చేస్తున్నాం. తర్వాత 2020 గాల్వాన్ వ్యాలీ తర్వాత మోడీలో రియలైజేషన్, ఇది సైలెంట్ గా గత 5-6 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం, ముఖ్యంగా మోడీ చైనా యుద్ధానికి వస్తే దీన్ని ఎలా ఓడించాలి
అనే దాని మీద పూర్తిగా ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం 5 సంవత్సరాల్లో చైనా ఉన్న అన్ని సిటీలు, చైనాలో అన్ని సిటీలని అగ్ని 5తో కొట్టగలుగుతాం. అగ్ని 6 ఈవెన్ సూర్య మిసైల్ కూడా రెడీగా ఉంది. అసాట్ ఉంది శాటిలైట్లు పేల్చడానికి. ఆకాశంలో శాటిలైట్లు పేల్చే ఈ మిసైలే యాంటీ శాటిలైట్ మిసైల్ ను కూడా మనం ప్రయోగించేసాం. కాబట్టి ఆ మిసైల్స్ కూడా మనల్ని ఏమీ చేయలేవు, ఆ శాటిలైట్లు కూడా. తర్వాత న్యూక్లియర్ సబ్మెరైన్స్ రెడీ చేసాం, న్యూక్లియర్ ట్రైడ్. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో చైనా ఇండియాల మధ్య యుద్ధం వస్తే చైనాని మనం ఓడించే విధంగా మనం తయారయ్యాం. అది మోడీ దౌత్యంలో ఉన్న ఒక అద్భుతం. ఇప్పుడు రఫేల్ కూడా 214 రాబోతున్నాయి, ఆమ్కా తయారు చేయబోతున్నాం. కాబట్టి చైనాకి పూర్తిగా కౌంటర్ చేసే సామర్థ్యం ఇండియాకు ఉంది. ఇండియన్ ఓషన్లోకి చైనాని ఎంట్రీనే మనం అలౌ చేయం. ఇంకో కొన్ని సంవత్సరాలు పోతే ఇండియన్ ఓషన్లో చైనా ఎంటర్ అవ్వాలంటే ఇండియా పర్మిషన్ కావాలి, ఈ మలక్కా స్ట్రైట్ దగ్గర, ఈ యొక్క హర్మూజు రెడ్ సీ దగ్గర నుంచి. కాబట్టి అదర్వైజ్ చైనా ఇక్కడికి ఎంటర్ అయ్యే పరిస్థితి ఉండదు. చైనా మొత్తం ఆయిల్ రీసోర్సెస్ అని ఇండియన్ ఓషన్ నుంచి వెళ్ళాలి, ఆల్మోస్ట్ 70-80%. కాబట్టి ఇక్కడ మనం అడ్డుకుంటాం. కాబట్టి చైనాని పూర్తిగా అది సౌత్ చైనా సీని కంట్రోల్ చేసే పరిస్థితి వస్తే, ఒకవేళ తైవాన్ ఆక్యుపై చేసి సౌత్ చైనా సీని కంట్రోల్ చేస్తే మనం ఇండియన్ ఓషన్ కంట్రోల్ చేస్తాం. కాబట్టి నువ్వు అక్కడికి రావద్దంటే నువ్వు ఇక్కడికి రావద్దు. దిస్ ఇస్ వాట్ ది గ్రేట్ జియో పొలిటికల్ గేమ్. ఒక రకంగా కోల్డ్ వార్ అన్నమాట ఈ చైనా ఇండియాల మధ్య. ఈ కోల్డ్ వార్ లో ఇండియా పూర్తిగా చెప్పకుండానే పోటీ పడుతుంది. ఇది ఈ సైలెంట్ క్విట్ డిప్లొమసీ అనమాట, క్విట్ జియో పొలిటికల్ గేమ్ అనమాట. ఈ గేమ్ చాలా జాగ్రత్తగా నిశితంగా పరిశీలిస్తేనే మనకు అర్థమవుతుంది. చూడండి డిఆర్డిఓ ఏంటి, హాల్ ఏంటి, ఈ చూస్తే చూడండి ఐసీబీఎంలు, ఎయిర్ క్రాఫ్ట్, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్స్, తర్వాత న్యూక్లియర్ సబ్మెరైన్స్, బ్రహ్మోస్లు, హైపర్సోనిక్ మిసైల్ ప్రోగ్రామ్, ఈ వెపనైజేషన్ ప్రోగ్రామ్ మనం చూస్తే మనకు అర్థం అవుతుంది చైనాని మనం ఎంత సీరియస్ గా తీసుకుంటున్నామో. అందరూ ఒక క్రిటిసిజం, ఎంతసేపు మోడీ అయితే పాకిస్తాన్ అంటారు, చైనా చైనాతో మాట్లాడకుండా గేమ్ను కొట్టడం. అంటే చైనా కూడా చాలా సైలెంట్ గా కొడుతుంది. మనం కూడా చైనాని చాలా సైలెంట్ గా టార్గెట్ చేస్తున్నాం. అదే ఇప్పుడు చైనా చుట్టూ బ్రహ్మోస్ వలయం, చైనా స్ట్రింజ్ ఆఫ్ ప్యాలెస్ మనకు అమలు జరిపితే మనం డైమండ్ నెక్లెస్ అనే వ్యూహాన్ని మనం అమలు జరుపుతున్నాం. చైనా చుట్టూ ఉన్న దేశాలు, చైనా చిత్రులు అన్నిటితో కూడా మనం అద్భుతమైన రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాం. ఇది అన్నమాట. అంటే యుద్ధం వస్తే యుద్ధంలో కూటమి ఎవరిది, కూటమిలో ఫ్రెండ్స్ ద్వారానే ఓడించగలుగుతారు. ఇది యుద్ధ నీతి. ఈ యుద్ధ నీతిలో భారతదేశం ఆరితేరిపోయింది అనే విషయాన్ని మనం ఇక్కడ చెప్పొచ్చండి.